ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నిర్మిస్తున్న అబ్కారీ శాఖ కార్యాలయం అద్దె బకాయిలు గత 2 ఏళ్లుగా చెల్లించడం లేదని, కరెంటు విద్యుత్ బిల్లును సైతం చెల్లించకుండా బకాయి ఉంచారని భవన యాజమాని తెలిపారు. ప్రస్తుతం భవన యాజమానినైనా తనకు ఎలాంటి సమాచారం లేకుండా కార్యాలయ సామాగ్రిని తీసుకెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న యాజమాని అద్దె బకాయి 2,40,000 రూపాయలు, విద్యుత్ బకాయి 60,000 రూపాయలకు పైగా ఉన్న బకాయిలు చెల్లించాలని జిల్లా అబ్కారీ అధికారిని కోరగా దాటవేసి సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బకాయి ఉన్న కార్యాలయం అద్దె, విద్యుత్ బిల్లులను చెల్లించి కార్యాలయాన్ని తరలించాలని కోరగా కేసు నమోదు చేస్తామంటూ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడ్డారని, తాను తప్పు చేయకుండా ఎలా కేసు పెడతారని ఎదురు ప్రశ్నించడంతో చివరికి 3 రోజుల్లో బకాయిలు చెల్లించిన తర్వాతనే భవనం ఖాళీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు 2 ఏళ్లుగా చెల్లించవలసిన సుమారు 3 లక్షల అద్దె రూపాయలు బకాయిలు చెల్లించేటట్లు న్యాయం చేయాలని కోరుతున్నారు. రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి అయితే వాళ్ళు 2 సంవత్సరాల నుండి రెంట్ ఇస్తలేరు. నెలకు 12,000 కరెంటు బిల్లు కడతలేరు. వచ్చి అడిగితే రేపు మాపు అనుకుంటా 2 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాడితే ఏమి అక్కడికి వెళ్ళి వస్తలేదు, మేమేం చేసుడు అని వాళ్ళు చెప్తే అట్లయితే నేను లాకేస్తాను అంటే లాస్ట్కు ఒప్పుకున్నారు. కరెంటు బిల్లు శనివారం 29 తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తాం, తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ ఇక్కడ ఏమన్నా లొల్లిగిన చేస్తే నీ మీద కేసు చేస్తా అని నన్ను భయపెట్టింది. నేను అడుగుడే నాది తప్ప. కరెంట్ బిల్లు ప్రస్తుతానికి కరెంట్ బిల్లు అయితే అయింది, తర్వాత మన ఇంటి కిరాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా, సూపరింటెండెంట్, ఆయన కేసు పెడతా అన్నాడు. లాస్ట్కి ఇక పెట్టుకో, మరి పెట్టుకో, నేను కిరాయి ఇచ్చి నాకు తప్పు అయింది, పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు శనివారం 29 తారీఖు నీకు కరెంట్ బిల్ రిసిప్ట్ ఇస్తా అని అంటే అప్పుడు అది ఇస్తేనే నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. 1 లక్ష రూపాయలు రావాలి.